హాయ్ అండి, నేనైతే ఈరోజు 5 మినిట్స్లో రెడీ అయిపోయే గుత్తి వంకాయ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే నేనైతే 4 వంకాయలు అయితే తీసుకున్నాను అనమాట. 4 వంకాయలు అయితే ముందుగానే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ 4 వంకాయలు నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోండి. మొత్తాన్ని అదే విధంగా అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఆ సాల్ట్ వాటర్లో అలా ఏం అవసరం లేదనమాట. ఎందుకంటే మనం వెమ్మటే పక్కనే ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటాం కాబట్టి నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని పుచ్చులో ఉన్నాయో లేదో చూసేసుకోండి. ముందుగానైతే ఆయిల్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. పక్కన పెట్టుకొని వేరే ఏం అవసరం లేదు, పోపు దినుసులు అవన్నీ ఏం వేయకండి. నేను చూపిస్తున్న విధంగా అయితే వంకాయలు అయితే కట్ చేసుకున్నాం కదా, వంకాయలు అయితే 4 అందులో అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే కన్నుెక్కుతాయి కదా, మగ్గించుకోవాలి కాబట్టి. అలాగే పసుపు అయితే వేసేసుకున్నాను. పసుపు కూడా వేసేసుకొని 2 రెమ్మల కరివేపాకు అయితే వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. ఆయిల్లో కలిపేసేసుకొని మూత అయితే పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి, అంతే. స్టఫింగ్ కోసం వచ్చేసి నేనైతే కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ కారం కోసం నేనైతే ఎండు కొబ్బరి అలాగే మసాలా కారం అయితే వేసాను అనమాట. మసాలా కారం అంటే ఏం లేదు, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, కారం అవి అయితే వేసి పట్టించిందనమాట. వేసేసుకొని ఉప్పు అయితే వేసుకొని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, కారం ప్రిపేర్ చేసుకునే లోపల వంకాయలు అయితే మగ్గిపోయినాయి అనమాట. వంకాయలు మగ్గినాయి అంటే చాలన్నమాట. కొద్దిగా ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న కారం అయితే ఉంది కదా, స్టఫింగ్, అలాగే వంకాయలు అయితే వేసేసుకోవాలి లోపల స్టఫింగ్ కింద. ముందుగానే ఈ కారం పెట్టేసి వేయించుకున్నాం ఏంటంటే కారం అయితే మాడిపోయి చేదైతే వచ్చేస్తుంది అనమాట, టేస్ట్ అంతగా బాగోదు. అందుకనేసి కారం అయితే కొద్దిగా వంకాయలు మగ్గిన తర్వాత అయితే వేసేసుకున్నారంటే స్టఫింగ్ పెట్టేసుకొని కారము అలాగే ఇంకొక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి, అంతే సరిపోయింది. చూడండి, వేడివేడి గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. వేరే ఏ కర్రీలు అవసరం ఉండదు, ఈ ఒక్క కూర ఉంటే సరిపోయింది అనమాట ఫ్రై. అలాగే ముద్దపప్పు కానీ పప్పుచారు కాంబినేషన్ ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, జ్యూసీగా ఎంత బాగుందో. వేరే ఏం అవసరం లేదనమాట. మన ఇంట్లో వాటితోనే ఉప్పు, పసుపు, కారం అలాగే కొద్దిగా కొబ్బరి ఉంటే సరిపోయింది, అంతేను. వేరే పెద్దగా మసాలా ఏం అవసరం ఉండదన్నమాట. వేసేసుకొని తిన్నారంటే సరిపోయిద్ది అనమాట. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మా వీడియో చూసినందుకు అందరికీ